ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 48, 49, 50 ఈ వచనాలు చదువుతున్నాను, గమనించండి. అందుకైన తనతో ఈ సంగతి చెప్పిన వాని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనను. యేసుప్రభు వారు తన యొక్క తల్లి అనగా భౌతికంగా జన్మనిచ్చినటువంటి తల్లి అయిన మరియ, ఆయన సహోదరులు వారు వచ్చి ఆయనతో మాట్లాడడానికి కొరకు ఇంటి వెలుపల నిలిచి ఉన్నారు అన్న విషయాన్ని మనం 46వ వచనం నుండి చదువుతాం. సో యేసుప్రభు వారు ఈ మాటలు ఎవరైతే తనతో చెప్పారో అనగా నీ సహోదరులు అలాగే నీ తల్లిగారు బయట నీ కొరకు వేచి ఉన్నారు అంటే, యేసుప్రభు వారు ఒక ఆత్మీయమైన సత్యాన్ని గురించి ఆ వారికి, అక్కడ ఉన్నటువంటి వారికి వివరిస్తూ ఉన్నాడు. అంటే అదేంటంటే, పరలోకమందున్న తండ్రి చిత్తము చొప్పున చేసే వాళ్ళే యేసుప్రభు వారి యొక్క సహోదరుడు, యేసుప్రభు వారి యొక్క సహోదరి, యేసుప్రభు వారి యొక్క తల్లి. అంటే ఈ భౌతికమైనటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆత్మీయ సంబంధాలుగా మనం చూడవచ్చు. దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేరిస్తే యేసుప్రభు వారికి మనము సహోదరులం అవుతాము, లేక సహోదరులుగా ఉన్నటువంటి వాళ్ళు యేసుప్రభు వారికి సహోదరులు అవుతారు. అలాగే తల్లులుగా ఉన్నటువంటి వారు యేసుప్రభు వారికి తల్లిగా భావించబడేటువంటి పరిస్థితి. అంటే ఇది ఆత్మీయమైనటువంటి సంబంధాన్ని గురించి ఇది మాట్లాడుతుంది. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే యేసుప్రభు వారి యొక్క సహోదరులుగా మనం ఉంటాం. అనగా పురుషులైతే యేసుప్రభు వారి యొక్క సహోదరులు, స్త్రీలైతే యేసుప్రభు వారి యొక్క సహోదరులు, అలాగే ఇంకా ఎవరైనా తల్లు లాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు యేసుప్రభు వారి యొక్క తల్లిగా ఉండేటువంటి అవకాశం. అంటే ఒక ఫ్యామిలీలో ఉన్న రిలేషన్షిప్లోనికి మనం వస్తాం. అనగా ఒక తల్లి, సహోదరుడు, సహోదరి, ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్స్. దేవుని యొక్క చిత్తాన్ని మనం చేయగలిగితే దేవునితో అలాంటి సంబంధ బాంధవ్యాల్లోనికి మనం రాగలం. అందుకే యేసుప్రభు వారు అన్నారు, తన యొక్క శిష్యులను చూచి వారిని స్నేహితులని పిలిచినటువంటి సందర్భం ఉంది. అలాగే యేసుప్రభు వారు వారందరినీ కూడా, అనగా సంఘమంతటిని కూడా తన యొక్క సహోదరులు అని భావించినటువంటి పరిస్థితిని కూడా హెబ్రీ 2వ అధ్యాయంలో మనం గమనిస్తాం. సో దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా ఒక భౌతికమైనటువంటి సంబంధం ఎలాగా మనము ఒక తల్లికి జన్మించిన కారణాన మనం కలిగి ఉంటామో, అలాగే యేసుప్రభు వారితో మనం అలాంటి సంబంధ బాంధవ్యాలని కలిగి ఉండగలం. యేసుప్రభు వారు మన యొక్క సహోదరుడిగా, అదే విధమైన ఆత్మీయత, ఒక గర్భంలో నుండి వచ్చినటువంటి వారు ఎలాంటి ఆత్మీయత కలిగి ఉంటారో, ఆప్యాయత కలిగి ఉంటారో, అనురాగం కలిగి ఉంటారో, బాంధవ్యాన్ని కలిగి ఉంటారో, అలాంటి బాంధవ్యంలోనికి మనం కూడా రాగలము. కాబట్టి దేవుని చిత్తాన్ని మనం చేయడానికి ఇష్టపడదాం. దానికంటే ముందుగా దేవుని చిత్తం ఏంటో దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం, దాన్ని చేయడానికి కొరకు ప్రయత్నం చేద్దాం. తద్వారా యేసుప్రభు వారి యొక్క సహోదరులుగా మనం మారగలుగుదుము గాక.